స్కోర్ వస్తుంది. నా నిద్ర ఎన్ని గంటల పడుకున్నాను, సౌండ్గా పడుకున్నానా, డిస్టర్బెన్స్గా పడుకున్నానా, ఈరోజు నిద్ర సరిపోయిందా, లేదంటే ఇంకొక అర్ధ గంట నిద్రపోవాలనా, అది కూడా చెప్తుంది. ఇది అది కూడా చూస్తాను. ఎనర్జీ ఉందా కూడా, నెక్స్ట్ డేకి ఎంత ఎనర్జీ ఉందో కూడా, అది ఎంత ఎనర్జీ ఉంది, బాడీ ఎంత రెడీగా ఉంది, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు ప్లానింగ్ ఈజీ అవుతుంది. ఆరోగ్యం మంచినీళ్ళు కూడా తాగితే ఒకసారి అంటూ ఉంటారు, కావాలని రాస్తూ ఉంటారు, కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. మీరు తాగే నీళ్లు కూడా ముఖ్యం. నా ఆరోగ్యం పోతే 2 రోజులు ఇంట్లో పడుకుంటే ఆ 2 రోజుల వల్ల నేను పని చేయలేను. నేను పని చేయకపోతే నష్టం ఎవరికి? ఈ రాష్ట్రానికే నష్టం. కాబట్టి నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం. అందుకే మీరు చూస్తుంటాను, ఎప్పుడు నేను సిక్ అయ్యానా, ఎప్పుడైనా లీవ్ తీసుకున్నానా చూసారు? ఇప్పుడు విన్నారా మీరు? లేదు కదా. దానికి కారణం ఏంటంటే జాగ్రత్తగా ఉండడం. ఆ జాగ్రత్తగా ఉన్నా నేను మీకు కూడా పిలిపిస్తున్నా, రాష్ట్రంలో ఉన్న అందరికీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. అది ఎట్లనేది నేర్పించమంటే నేర్పిస్తా. అయితే మీరు కూడా ఫాలో అవుతా ఉంటే మీరు ఫాలో కండి. దానివల్ల మనం బతికున్నంత వరకు ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, విజన్ 2047లో నేను చెప్పింది, ఇప్పుడు మన తలసరి ఆదాయం 2,68,000. ఒకరికి 10 లక్షలు వస్తుంది, ఒకరికి 50,000 వస్తుంది, ఒకరికి 20,000 వస్తుంది. అందరి ఆదాయం, తలసరి ఆదాయం ఆవరేజ్ తీసుకుంటే 2,68,000. 23 ఏళ్ళలో నేను ఆలోచించేది, దీన్ని 58 లక్షలు చేయాలనుకుంటున్నా. 58 లక్షలు. అది చేయాలంటే మీరు అంటారు సాధ్యమా అంటారు, సాధ్యం. టెక్నాలజీ వచ్చింది, నా సంకల్పం అది. అది రావాలంటే ప్రతి సంవత్సరం 15% మీ ఆదాయం పెరగాలి. ఈ సంవత్సరం మీకు వచ్చిన ఆదాయం తలసరి 2,68,000 అయితే దాంట్లో 15% దగ్గర దగ్గర ఒక 30,000 పెరగాలి, 35,000 పెరగాలి. రాబోయే సంవత్సరం 40,000 పెరగాలి, మళ్ళీ 60,000 పెరగాలి. అంటే ఎవ్రీ 5 సంవత్సరాలకి మీ ఆదాయం డబుల్ కావాలి. ఇప్పుడుండే 2,68,000 5 ఏళ్లలో దగ్గర దగ్గర 5 నుంచి 6 లక్షలు కావాలి. ఇది సాధ్యం. అందుకే హెల్తీ అంటే వెల్తీ, ఆదాయం పెంచే మార్గం, ఆరోగ్యంగా సమాజాన్ని నడిపించే మార్గం, ఆనందంగా ఉండే మార్గం నేను ఆలోచిస్తున్నా. సంపద, ఆరోగ్యం, ఆనందం, ఈ 3 నా సిద్ధాంతాలు. కాసేపు నవ్వుకున్నాం ఈరోజు మనం అందరం కూర్చొని. నాకు కూడా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత. ఒక నమ్మకం వచ్చింది. మా ఆడబిడ్డలందరూ నా మాట వింటున్నారు, రాష్ట్రం అంతా వింటున్నారు. కాబట్టి అందరూ ఫాలో అవుతారు. ఇంకా ఎక్కువ పనిచేయాలి, మీ రుణం తీర్చుకోవాలనే పట్టుదల పెరుగుతా ఉంది. దానికి కారణం మీరు చూపించే ఆదరణ అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంకా ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. మన పిల్లలకు, ఆడపిల్లలకు ఆ గ్రూప్ లో ఒక లాస్ట్ క్వశ్చన్ అమ్మా, సమయం లేదు మనకి. లాస్ట్ క్వశ్చన్. మై నేమ్ ఇస్ రిషిత సార్. దగ్గర పెట్టుకోమా, దగ్గర. మై నేమ్ ఇస్ రిషిత. ఐ యామ్ స్టడీయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ BSc కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ శ్రీ సాధన డిగ్రీ కాలేజ్. విద్యార్థుల తరపు నుంచి ఓ చిన్న రిక్వెస్ట్ సార్, మనం మార్కాపురంలో PG సెంటర్స్ ను స్థాపించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఆడపిల్లలు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ పెద్ద చదువులు చదువుకోవాలంటే వేరే ప్రాంతాలకు దూరంగా వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా భయం లేకుండా ఉంటుంది మన మార్కాపురంలో కానీ స్థాపించినట్లయితే. మీకు డిగ్రీ లేదమ్మా ఇక్కడ? ఉంది సార్. PG
సెంటర్స్ సార్. అదే పీజీ సెంటర్ లేదా అంటున్నా ఇక్కడ. లేదు సార్. ఓకే, తప్పకుండా పెడతాం. మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ సార్, మార్కాపురం ను జిల్లాగా చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మన మార్కాపురం ఇంత తెలివి ఎట్లా వచ్చిందమ్మా నీకు? ఎవరికి రాని ఆలోచన నీకెందుకు వచ్చింది? మార్కాపురాన్ని జిల్లా చేసినట్లయితే 150-200 గ్రామాలకు పునాదిగా మార్కాపురమే ఉంది సార్. ఎందుకంటే ఏ చిన్న అవసరం వచ్చినా కానీ మార్కాపురం పట్టణానికే వచ్చి అవసరాలు తీర్చుకోగలుగుతున్నాము. మొన్న ఓటు ఎవరికి వేసావమ్మా? నీకు ఓటు ఉందా లేదా? పోనీ ఓటు ఉందమ్మా? నీకు ఓటు హక్కు ఉందా? లేదు సార్. లేదు. ఓటు లేదు కానీ ఓటు వేయకుండా నువ్వు వచ్చి డిమాండ్ చేశావు. శభాష్. ఓకే అమ్మా, గుడ్. ఆ పాప చెప్పిన దానిపైన నేను ఎన్నికల్లో కూడా చెప్పాను, మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను. తప్పకుండా మార్కాపూర్ని జిల్లా కేంద్రంగా తయారు చేస్తాం. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుడు పీజీ సెంటర్ ఇవ్వడం కానీ అవన్నీ వస్తాయి. ఆటోమేటిక్గా ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది. ఏంటమ్మా మీ పరిస్థితి చూస్తే నేను రాత్రి కూడా ఇక్కడి నుంచి పోయే పరిస్థితి లేదు. ఇంకా చాలా పనులున్నాయి. ఓన్లీ ఆవిడకి ఇవ్వండి, ఆవిడకి ఒక్కసారి మైక్ ఇవ్వండి. ఆడబిడ్డకి మైక్ ఇక్కడ ఇవ్వండి. ఆవిడకి మైక్